పైగా వారి యావరేజ్ కొనసాగుతోంది. రియల్ T20 మ్యాచ్ మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం జరిగిన పోటీలో ముందుగా బ్యాటింగ్ చేసిన బాలయ్య లయన్స్ కేవలం 59 పరుగులకే 16.1 ఓవర్లో అందరూ అవుట్ అవడం జరిగింది. విజయానికి కావాల్సిన 60 పరుగుల్ని వెంకీ వారియర్స్ కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి సాధించడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ మధ్యాహ్నం జరుగుతున్న పోటీలో టాస్ గెలిచి బ్యాటింగ్ కోరుకున్న నాగార్జున కింగ్స్ 11 ప్రస్తుతం 60 పరుగులకు పైగా సాధించి 2 వికెట్ల నష్టానికి తమ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. మైదానంలో ఆల్రౌండర్ తారక రత్న, రాజీవ్ కనకాల ఇద్దరు కూడా తారక రత్న బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. రెగ్జానో టాలీవుడ్ T20 పోటీలు ఎంతో ఉత్సాహంగా పూర్తిస్థాయి క్రీడా వాతావరణంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మరొకసారి దాన్ని పంచేయడం జరిగింది. డీప్ మిడ్ వికెట్ రీజియన్ లో చాలా చక్కటి ఫీల్డింగ్, డైవ్ చేసి బంతిని ఫీల్ చేయడం జరిగింది. అక్కడ ఫీల్డర్ చాలా ఒక్క పరుగుతోనే బ్యాట్స్మెన్ సంతృప్తి చెందారు. మరొకసారి రీప్లే మనం చూద్దాం. ఇది ఏ రకంగా షార్ట్ పిచ్ డెలివరీ పుల్ చేశారు మిడ్ వికెట్ రీజియన్ వైపు. తారక రత్న ప్రత్యేకంగా ఈ పోటీల కోసమని ఆస్ట్రేలియా వెళ్ళి కూడా బ్యాటింగ్ లో కోచింగ్ తీసుకున్నట్లుగా మనకి ఇప్పుడే, అదేవిధంగా అఖిల్ అక్కినేని కూడా ఆస్ట్రేలియాలో కోచింగ్ తీసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఎంత సీరియస్ గా వాళ్ళు ఈ పోటీని తీసుకుంటున్నారో మనం దీన్ని బట్టే మనం చెప్పుకోవచ్చు. ఓవర్ అయింది, 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు. ఎనిమిది ఓవర్ల తర్వాత నాగ్ కింగ్స్ 69 పరుగులు చేశారు 2 వికెట్ల నష్టానికి. మొదటి బంతిని ఒక భారీ షాట్ కొట్టడానికి లెగ్ సైడ్ లో డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు తారక రత్న, కానీ కనెక్ట్ చేయలేదు. తారక రత్న మంచి ఊపు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. 29 పరుగులు చేశాడు, దాంట్లో ఒక సిక్సర్ కూడా ఉంది అతని. అలాగే 3 4లు వరుసగా కొట్టాడు. మొత్తం 4 4లు ఒక సిక్సర్తో అతను ఇంతవరకు 29 పరుగులు చేయడం జరిగింది. అతని బ్యాటింగ్ జోరుకు ఆధారంగా ముందుకు సాగుతుంది నాగ్ కింగ్స్. 8 ఓవర్ల తర్వాత 69 పరుగులు చేసింది 2 వికెట్ల నష్టానికి. డగౌట్ లో ఉత్సాహంగా ఉన్నారు ఆటగాళ్ళందరూ కూడా. చిరుచితాస్ బౌలింగ్ లో కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ బలహీనతని డెఫినెట్ గా ఉపయోగించుకుంటున్నారు. మరొకసారి ఫీల్డింగ్ లో మార్పులు చేస్తున్నారు స్వల్ప విరామం ఆటలో. ఈ లోపల అసలు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మనకి ఓకే చిన్న విరామం తర్వాత మళ్ళీ ఆట ప్రారంభం కానుంది. తారక రత్న బ్రహ్మాండమైన జోరుతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్ ఇస్తున్నారు రాజీవ్ కనకాల. 2 వికెట్లు కోల్పోయింది ఇంతవరకు నాగ్ కింగ్స్. అక్కినేని సుమంత్ అవుట్ అయ్యారు. ఈసారి ఒక ఫుల్ టాస్ దాన్ని పుల్ చేశారు మిడ్ వికెట్ దిశగా. మరొక సింగిల్ లభించింది. ఇప్పుడు మనం మరొకసారి మైదానంలోకి వెళ్దాం, మరొక సెలబ్రిటీతో ముచ్చటిద్దాం. రెగ్జానో T20 టాలీవుడ్ ట్రోఫీ అండ్ చిరుచితాస్ టీం దగ్గర ఉన్నాం. అండ్ చిరుచితాస్ టీం దగ్గర రవితేజ గారు. సార్, అసలు మీ టీంలో కంటే అవతల టీం నుంచే మీకు బాగా సపోర్ట్ ఉన్నట్టుంది. అదేంటిది? ఎందుకంటే మీరు గ్రౌండ్ ఇందా నుంచి ఫీల్డింగ్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళు అసలు తెగ చీరప్ చేస్తున్నారు మిమ్మల్ని. అవునా? చీరప్ కాదు, అది ఎటకారం చేస్తున్నారు. మిమ్మల్ని ఏడిపిస్తున్నారా సార్? జోకులేస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని అంటే డిస్టర్బ్ చేసి మీరు ఫీల్డింగ్ చేయనీకుండా చేద్దాం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ట్రై కానీ వర్కౌట్ అవ్వరనుకుంటా. చూద్దాం. సో బ్యాటింగ్ ఏమైనా ప్లాన్ చేశారు సార్? ఎప్పుడే చేస్తాను. ఓకే, ఫీల్డింగ్ అయితే కాసేపు చేసి వచ్చి మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా మీరు వచ్చి కూర్చున్నారు. అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ప్రొఫెషనల్ క్రికెట్ స్టైల్లో సార్ ఏదని చెప్పండి సార్. బాయ్స్ అందరూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. పోటీ గట్టిగానే ఉంది, బాగుపడుతున్నారు వీళ్ళు. చూద్దాం గట్టిగా ఆడేసి మనం కూడా. ఎందుకంటే సార్ గురువు గారు వెనకాల ఉన్నారు, కెప్టెన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ yes, that was రవితేజ. మరొకసారి తారక రత్న మరొక చక్కటి షాట్ లెగ్ సైడ్ లో మిడ్ వికెట్ దిశగా మరొక సింగిల్. తారక రత్న జోరు కొనసాగుతుంది. రాజీవ్ కనకాల కూడా అతను మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు నాగ్ కింగ్స్ ని. మొదటి మ్యాచ్ కాస్త లో స్కోరింగ్ గా సాగింది, కానీ రెండో మ్యాచ్ లో మనం మంచి హై స్కోరింగ్ చూస్తున్నాం.
ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మ్యాచ్కి వచ్చినట్లేదు కానీ మరి ఆయన వచ్చి ఉంటే ఆయన రియాక్షన్ ఎలా ఉండేదో మనకి బైర్ రవి గారు వినిపిస్తారు. వచ్చుంటే రియాక్షన్ ఏంటంటే వెంకటేష్ గారు నాకు తెలియక తప్ప వామ్మో వామ్మో టీవీల ముందు ప్రేక్షకులంతా కూర్చొని మరి జెమినీ టీవీ ముందు తేజ టీవీ ముందు చూసి జనమంతా ఈ తెలుగు టాలీవుడ్ ఫిలిం స్టార్ సత్తా అనేటువంటి ఆటని మామూలుగా చూడలేదండి. ప్రపంచమంతా ప్రేక్షకులు ఎవరు చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ రకంగా చూసినట్టే ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక అదేవిధంగా చూసినట్టే హనీమూన్ అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర అనుభూతి. ఈ అనుభూతి కాలక్రమేణా మన సంస్కృతుల నుండి దూరం అవుతా ఉంది. రిక్షోల సభ్యు ద్వారా కలిగే మృదువైన సర్వ సోదరులతో అనుభూతి తేలి పొందొచ్చు అని చెప్పి మన వాళ్ళు అంటా ఉన్నారు. అందుకని బాబు ఎంచక్క రెండో అనుభూతి చేసుకోవచ్చు అంటా ఉన్నారు. క్యాచ్ వదిలేసరి చేతికి వెళ్ళింది, ఆయన కూడా ఆ క్యాచ్ ని లాంగ్ ఆన్ లో వదిలేయడం జరిగింది. రన్అట్ ఛాన్స్ కూడా లభించింది కానీ కూడా ఉపయోగించుకోలేకపోయారు. మొత్తం మీద ఫీల్డింగ్ లో కూడా చిరుచితాస్ ఇప్పటికే 2-3 క్యాచ్లు తేలిగ్గా ఉన్న క్యాచ్లు కూడా వదిలేయడం జరిగింది. ఓవర్ అయిపోయింది. 72 ఫర్ 70. సమయం తర్వాత ఇప్పుడే మైదానంలో తిరిగి క్రీడాకారులందరూ కూడా మైదానంలోకి రావడం జరిగింది. అయితే నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్న ఈ రెక్సానా టాలీవుడ్ T20లో అద్వితీయం, అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం అంటూ ఈ తేజ టీవీ, జెమినీ టీవీ కవరేజ్ పై అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 24 కెమెరాల సహాయంతో దాదాపు 100 మంది సాంకేతిక నిపుణులు మీకు అందజేస్తున్న ఈ కవరేజ్ గురించి మాకు ఎన్నో SMS, టెలిఫోన్ కాల్స్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, బాంబే నుంచి కాకుండా ఈవెన్ బహ్రైన్ నుంచి కూడా ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. విదేశాల్లో ఉన్న తేజ అండ్ జెమినీ టీవీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందిస్తున్నాం. ఇది అదేవిధంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి కూడా ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాబట్టి కోట్లాది మంది క్రీడాభిమానులైన తేజ టీవీ, జెమినీ టీవీ ప్రేక్షకులు ఈ రెక్సానా టాలీవుడ్ T20ని ఆస్వాదిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిథమ్ మీడియా నేతృత్వంలో ఒక మంచి ఆశయం కోసం పేద కళాకారులను ఆదుకునే ఉద్దేశంతో చేనేత కార్మికులకి 15 లక్షల రూపాయలు చేనేత కార్మికులకి అందజేసే ఉద్దేశం